హృదయపూర్వక వందనాలండి. మరి ఆదివారం రోజున మనం అందరం కూడా కలుసుకునే అవకాశం దయచేసినందుకు ప్రభువుకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి వందనాలు. ఆన్లైన్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డకి వందనాలండి. మరి ఆదివారం రోజున మనము మార్కు సువార్త మరి 1వ అధ్యాయం చూసుకుంటున్నాం. లాస్ట్ వీక్లో 1 నుంచి 8 వచనాలు చూసాం. ఈ వారము మార్కు సువార్త 1వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు చూసుకున్నామండి. మరి ప్రభు ఆ వచనాల నుంచి మనతో ఏం మాట్లాడదలుచుకున్నారో మనం విని గ్రహించుకుని మరి ఆ వాక్యానుసారంగా జీవనం సాగిద్దాం ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోక మా తండ్రి ఘనమైన మన లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైన ప్రభా, ఈ ఆదివారం రోజున నాయన తండ్రి ఈ విధంగా ప్రార్థన చేసుకునే అవకాశం దయచేసి మీకు వందనాలు తండ్రి. నాయన తండ్రి ప్రభా, మరి ఆది నుంచి అంతవరకు నాయన మీ హస్తాలు కప్పు చెప్తున్నాం నాయన తండ్రి ప్రభా. ఏ సాతాను నాయన తండ్రి ప్రభా మమ్మల్ని లొంగ తీసుకోకుండా నేను చెప్తుండగా నా మాటల్ని మీకు మహిమకరంగా చెప్పే కొంచెం కోరుకుంటూ వినుట వలన విశ్వాసం కలుగునన్నట్టు నాయన ప్రతి ఒక్క బిడ్డకు నాయన మీ విశ్వాసాన్ని దయచేసి ఒక కొంచెం కోరుకుంటూ నాయన మీకే మహిమగంతా చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడు నేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నన్ను బ్రతికించి యేసయ్యా, నన్ను బ్రతికించి యేసయ్యా, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృప చేతనే నన్ను బ్రతికించి యేసయ్యా, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృప చేతనే నన్ను బ్రతికించి యేసయ్యా, నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి, నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి. సిలువలో వేలాడుచు నా చెయ్యి విడువలేదు, ప్రాణము విడిచే సమయములో ప్రేమ క్షమించితివి. ఎవరిలో చూడలేదు త్యాగంతో కూడిన ప్రేమను, ఎవరిలో చూడలేదు త్యాగంతో కూడిన ప్రేమను. ఇది నీవిచ్చిన జీవితం, పాదాలకే అంకితం. నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృప చేతనే బ్రతికించి యేసయ్యా, నీ కృప చేతనే నన్ను బ్రతికించి యేసయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మార్కు సువార్త 1:9 నుంచి 13 వచనాలు చూసుకుందామండి. ద బ్యాప్టిజం అండ్ టెస్టింగ్ ఆఫ్ జీసస్. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. ఆమేన్.
సో మనం ఇప్పుడు 9-13 వచనాలు చూసుకున్నట్లయితే అండి, ద బ్యాప్టిజం అండ్ టెస్టింగ్ ఆఫ్ జీసస్. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దాన్లో యోహాన్ చేత బాప్తిసం పొందారు. ఎందుకు యేసు పొందారంటే, యేసు మనకి నేర్పియడానికంటే, మనము మానవ రూపిగా జన్మించాము తల్లి గర్భం నుంచి. ఎందుకంటే మన తల్లి మన తండ్రి కూడా వాళ్ళు పాపాలు చేశారు, ఎన్నో పాపాలు. సో మనం మానవ రూపికి వచ్చినప్పుడు మనం కూడా ఎన్నో పాపాలు, అంటే ఆ బ్లడ్ని కదా, తల్లిదండ్రులు బ్లడ్ నుంచి వచ్చాం కాబట్టి మనం కూడా పాపం వాళ్ళ వాళ్ళ కడుపు నుంచి వచ్చాం కాబట్టి. కానీ మనం బాప్తిజం పొందడం వల్ల ఏమవుతుందంటే, మన పాప నుంచి మనకి విముక్తి కలుగుతుందని యేసు మనకి నేర్పించడానికి ఆయన బాప్తిజం తీసుకున్నారు. సో బాప్తిజం అంటే ఏంటంటే బోర్న్ అగైన్, అంటే మనము తిరిగి జన్మించుట. సో మనిషి ఒకసారి తల్లి గర్భం నుంచి జన్మిస్తాడు. కానీ బాప్తిజం పొందడం వల్ల మనము ఏమవుతుందంటే, దేవుడిలో, అంటే మనం యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి, ఆయనే నా దేవుడు, ఆయనే నా సొంత రక్షకుడిగా అంగీకరించి మనం బాప్తిసం పొందడం వల్ల ఏమవుతుందంటే, మనం నీళ్ళతో బాప్తిసం పొందిన తర్వాత మనం తిరిగి జన్మిస్తాం. అంటే దానివల్ల మన పాపాలన్నీ కూడా దేవుడు క్షమిస్తాడు. తర్వాత మళ్ళీ మనం ఎటువంటి పాపం ఏ విధంగా కూడా చేయకుండా ముందుకెళ్ళాలి అని మనము దేవుడితో ఒక ఉడంబడిక చేసుకుని ముందుకెళ్తామని మరి వాక్యం సెలవిస్తుంది. తర్వాత వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చుచుండగా ఆకాశం చీల్చబడుటయో పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చుటయో చూచెను. సో తర్వాత ఆయన మీదకి పరిశుద్ధాత్మ పావురం వచ్చి, సో ఆయన పరిచర్య స్టార్ట్ చేయకముందు ఆయన బాప్తిజం పొందారు. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. సో తర్వాత నేను నీ ప్రియ కుమారుడు, అంటే ఒక శబ్దము, తండ్రి కుమారుతో మాట్లాడు, నువ్వు నా ప్రియ కుమారుడు అని తండ్రి కుమారుతో మాట్లాడు. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయాను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగముతో కూడా నుండెను. సో ఆ తర్వాత ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోవడము, తర్వాత ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు ఆయనని సాతాను శోధించడము, తర్వాత ఆయనని అడవి మృగములతో కూడా నుండెను. అంటే అడవి మృగములు కూడా అక్కడ ఉంటే అడవిలో. సో అదే విధంగా ఆయనకు దేవదూతలు పరిచర్య చేశారని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. సో మనం ఈ వచనాల నుంచి ఏం నేర్చుకోవాలంటే 9-13 మనం కూడా ఎప్పుడైతే దేవుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తామో, ప్రతి ఒక్కరు కూడా యేసే మన సొంత రక్ష అంగీకరించినాడు. మనం కూడా మరి మనం దేవుడితో ఎప్పుడైతే మనం ఒక కైండ్ ఆఫ్ రిలేషన్ మెయింటైన్ చేశాక బాప్తిసం అనేది మనం ప్రతి ఒక్క మనిషి తీసుకోవాలండి. దానికి ఏజ్ ఫ్యాక్టర్ ఏముండదండి. మనం ఎప్పుడైనా మనం దేవుడిని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు అప్పుడు మనం బాప్తిసం తీసుకోవచ్చు. సో బాప్తిసం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనము తిరిగి జన్మిస్తాం. అంటే మనం ఎన్నో పాపాలు చేస్తామండి. మనం ఇప్పుడు ఎందుకంటే మానవ రూపిక మనం వచ్చినప్పుడు మన కళ్ళతో, చెవులతో, నోటితో, మాటతో, ముక్కుతో, తల నుంచి ఏ పాటుతోనే మనం పాపం చేస్తాము. పాపం చేయమని కదా, ఎందుకని, కానీ ఒక్కలే పాపం చేయలేదు. ఎవరంటే యేసు ప్రభు ఒక్కలే పాపం చేయలేదు. సో మనం ఎన్నో పాపాలు చేశాం కాబట్టి మనము ఆ పాప నుంచి మనం విముక్తి కలగాలంటే యేసు దగ్గరికి వెళ్ళి అంటే మనం ఆయన సొంత రక్షణ అంగీకరించి బాప్తిసం పొంది ముందుకెళ్ళాలి. అదేవిధంగా యేసు ప్రభు కూడా బాప్తిసం పొందిన తర్వాత ఎన్నో శోధనలు వచ్చి ఆయన అరణ్యంలోకి వెళ్ళి తర్వాత ఆయనతో శోధనలు వచ్చింది, తర్వాత దేవదూతలు పరిచయం చేశారని మరి వాక్యం సెలవిస్తుంది. మరి ఈ వచనాలు మనం ధ్యానించుకుందాం ఈ వారం అంతా కూడా. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించాను. పరలోకం మా తండ్రి, ఘనమైన నామమున లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రాలైన ప్రభా, నేను ఈ ఆదివారం రోజున నాయన తండ్రి మాతో మీరు వాక్యం ద్వారా మాట్లాడిన నీకు వందనాలు తండ్రి. మార్కు సువార్త 1:9-13 వచనాలు నాయన, మరి బ్యాప్తిజము అది టెస్టింగ్ ఆఫ్ జీసస్, అంటే మీకు టెస్ట్, అంటే మీకు శోధనలు, బ్యాప్తిజం, ఈ రెండు కూడా మాకు తెలిపినది మీకు వందనాలు. ఎవరైతే బ్యాప్తిజం తీసుకోలేదో వాళ్ళందరూ కూడా బ్యాప్తిజం తీసుకుని నాయన మీలో అంటకట్టబడి నాయన తండ్రి ప్రభా ముందుకెళ్ళే కృపంచ కోరుకున్నాను తండ్రి ప్రభా. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని సొంత రక్షకుడుగా అంగీకరించి బ్యాప్తిజం తీసుకునే కృపంచ కోరుకున్నాను తండ్రి. అదేవిధంగా బ్యాప్తిజం తీసుకుని వచ్చిన శోధనలన్నీ కూడా తట్టుకునే శక్తిని దయచేయండి ప్రతి ఒక్క బిడ్డకి నాయన తండ్రి ప్రభా. నాయన తండ్రి మీకు పరిచర్య చేసే అంత భాగ్యం ధన్యత మా అందరికీ దయచేసిన మీకు వందనాలు తండ్రి. మేము అందరం కూడా పాపలం తండ్రి. మా అందరితో కూడా మీరు మాట్లాడి బాప్తిసం చేసిన తర్వాత మాట్లాడి మా తోడు నీడై మీరు కాపుతలు దయచేసిన మీకే వందనాలు తెలుపుకుంటూ లాస్ట్ వీక్ అంతట్లో తోడుగా మీకు వందనాలు తండ్రి. మరి కొత్త వారం నాయన, ఈ వారం అంతా కూడా నాయన మీ వాక్యాన్ని ధ్యానించుకుని ముందుకెళ్ళి కొంచెం కోరుకుంటూ నాయన మీకే మహిమగంతా చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.